ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపావళి పండుగ అంటే కేవలం లైట్లు స్వీట్లు మాత్రమే కాదు, థియేటర్స్ లో సినిమాల రేసు కూడా. ఈ ఇయర్ చిన్న సినిమాలే పెద్ద హిట్ ఇచ్చిన హాట్ ట్రెండ్ ని చూసాం. ఇక దీపావళి వార్లో కూడా అలాంటి సినిమాలే ఉన్నాయి. ఏ థియేటర్స్ లో సూపర్ సక్సెస్ అవుతాయి అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. దీపావళి నవ్వులతో మొదలు పెట్టబోతున్న మిత్రమండలి అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య లాంటి కామెడీ స్టార్స్ ఫ్రెండ్షిప్ ఫన్ తో పండగ మూడ్ రెట్టింపు చేస్తున్నారు. డైలాగ్ కామెడీ ప్రధానంగా ఆద్యంతం ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్స్ లో చిల్డ్రన్, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలాగా ఉంది. మిత్రమండలికి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్స్ కు జనాలను రప్పించే అవకాశం ఉంది. దీపావళి మూడ్ లో నవ్వుల విందు ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రొమాంటిక్ మ్యూజికల్ ఫీల్ తో తెలుసు కదా అక్టోబర్ 17న రిలీజ్ కి రెడీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి జోడీగా కనిపిస్తున్నారు. నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ రొమాన్స్ ఫ్లేవర్ ఇస్తోంది. టీజర్, పాటలు ఆకట్టుకున్నప్పటికీ బజ్ పూర్తిగా పెరగాలంటే థియేటర్స్ లో ఫుల్ రియాక్షన్ అవసరం. థియేటర్స్ కు జనాలను రప్పిస్తుందా లేక ఓటీటీ వ్యూస్ లో మెజారిటీ సాధిస్తుందా చూడాలి. రొమాంటిక్ ఫన్ తో దీపావళి లవ్ మూడ్ ను ఈ సినిమా మోడరేట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ దీపావళికి ఖాతా వచ్చి సక్సెస్ అయిన కిరణ్ అబ్బవరం ఈ దీపావళి రేస్ లో కే ర్యాంప్ తో అక్టోబర్ 18న థియేటర్స్ లోకి వస్తున్నాడు. బోల్డ్ డైలాగ్స్, ట్రెండీ కంటెంట్ తో యుక్తి తరేజా జోడీ, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు సినిమాకు పవర్ ఫ్యాక్టర్. జైన్స్ నాని దర్శకత్వం ఈ మూవీకి ఎంటర్టైన్మెంట్ వాల్యూమ్ ఇస్తుంది. ఒకే ఫ్రేమ్ లో కామెడీ, మాస్, ఫన్ ఎలిమెంట్స్ సమన్వయంగా ఉన్నందున థియేటర్స్ కు జనాలను రప్పించే అవకాశం ఎక్కువే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు జోడీగా డూడ్ తెలుగు డబ్బింగ్ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కీర్తీశ్వరన్ దర్శకత్వం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం సినిమాకు అదనపు ఆకర్షణ. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న విధంగా డ్యూడ్ ట్రైలర్ కూడా అట్రాక్ట్ చేస్తోంది. ప్రదీప్ కి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్న ఈ మూవీ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఫుల్ ఫన్ ఇస్తుంది. బస్ ట్రైలర్ రియాక్షన్ చూస్తే దీపావళి వార్లో వర్క్ అవుతుందేమో అనిపిస్తోంది. హిందీ సినిమాలకు దీపావళి మంచి ఫెస్టివల్. ఈ టైంకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాంబులా పేల్తాయి, లేకపోతే తుస్సుమంటాయి అనేది ఇప్పుడు అసలైన థ్రిల్లర్. కానీ ఈసారి బీటౌన్ ఫెస్టివల్ స్కేల్ కొంచెం తగ్గింది. కేవలం 3 సినిమాలే థియేటర్ రేస్లో ఉన్నాయి. మరి వీటిలో ఏది తారాజువులా పైకి లేస్తుంది, ఏది తుస్సుమంటుంది చూద్దాం. అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ఏక్ దివానీకి దివానియత్. ఈ సినిమా సాధారణ లవ్ స్టోరీ కాదు. ప్రేమ నుంచి అబ్సెషన్, ఆ తర్వాత ద్వేషం వరకు వెళ్లే ఇన్స్టెంట్ రొమాన్స్ థ్రిల్లర్. హర్షవర్ధన్ రాణే, సోనం బజ్వా కెమిస్ట్రీకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ట్రైలర్లో ఫీలింగ్ బాగుంది, కానీ ఎమోషన్ హ్యాండిల్ తప్పితే రిస్క్ కూడా ఎక్కువే. దీపావళి వారం ప్రేక్షకులకు లవ్ విత్ ఫ్యాషన్ టచ్ ఇచ్చే సినిమాగా నిలుస్తుంది అని అంచనాలున్నాయి. అదే అక్టోబర్ 21న థామా కూడా బాక్సాఫీస్ ముందుకొస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా వస్తున్న ఈ హారర్ కామెడీకి మైథాలజీ టచ్ ఉంది. అశ్వత్థామ కాన్సెప్ట్తో ఫన్ అండ్ ఫ్రైట్ కలిపి హారర్ ఎక్స్పెరిమెంట్గా కనిపిస్తోంది. ట్రైలర్లో విజువల్స్, హాస్యం బాగున్నాయి, కానీ భయపెట్టే ఎలిమెంట్స్ పై మిక్స్డ్ టాక్ ఉంది. నవాజుద్దీన్ విలన్ గా సర్ప్రైజ్ ఇస్తాడన్న బలమైన నమ్మకం ఉంది. ఈ సినిమా సక్సెస్ పై భారీ అంచనాలున్నాయి. ఈ దీపావళి పెద్ద పెద్ద స్టార్స్ కంటే కంటెంట్ పేలుతుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. జాంబీ జోక్స్, ఇన్స్టంట్ లవ్, హారర్ కామెడీ, 3 జానర్స్, 3 మూడ్స్. ఏది ప్రేక్షకుల పండుగగా మారుతుంది, ఏది ఫ్లాప్ పటాకాగా ముగుస్తుంది అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ఇది బీటౌన్ దీపావళి బ్లాస్ట్. స్క్రీన్ మీద ఏ సినిమా స్పార్క్ చూపిస్తుందో చూడాలి. ఇది వాల్చి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.